హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఈరోజు ఒక చిన్న కథతో మేము ముందుకు వచ్చాను. అది వృద్ధాశ్రయాలు. ఈ వీడియోము ఎవరిని కించపరచడానికో, ఎవరిని బాధ పెట్టడానికో చేసే వీడియో కాదు. తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి చేస్తున్న వీడియో. దయచేసి ఎవరు అన్యదా భావించకండి. ఇది మోటివేషన్ చేయడానికి చేయాల్సిన వీడియో. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నమస్కారం. వీడియో మొదలు పెడదాం. టాపిక్ ఏంటంటే వృద్ధాశ్రయాలు. ఈ వృద్ధాశ్రయాలు అన్నది ముందు నుంచి ఏ మహానుభావుడికి ఎలా ఈ థాట్ వచ్చిందో ఆ మహానుభావుడికి మాత్రం జోహార్లు. ఎందుకంటే వృద్ధాశ్రయాలు ఈ రోజుల్లో భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా 60+ వచ్చిన తర్వాత వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యే స్టేజ్లో వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రయాన్ని వదిలేస్తున్నారు. వృద్ధాశ్రయాలకి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి వెళ్ళి డబ్బులు ఇవ్వడము, వాళ్ళని చూడడము, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడము, దట్ ఈజ్ సెకండరీ. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనముడు, మనమరాలతో కలిసి ఉండడమే నిజమైన ఆనందము. వాళ్ళకి పట్టిడి అన్నం అయితే కడుపు నిండిపోతుంది. అలాంటిది ఆ స్టేజ్లో తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో ఎంత పాపం అంటే అసలు ఊహించలేనంత పాపం సోదరుల. ఇప్పుడు తల్లి అన్నది తను చనిపోతానని తెలిసి కూడా 9 మాసాలు నిన్ను గర్భంలో మోసి, నిన్ను కని, నిన్ను అంతటోటిని చేసి, నా కొడుకు ఒక స్టేజ్లో ఉండాలి అని తను అహర్నిశలు శ్రమించి కూలి పని, ఆ పని, ఈ పని, అంట్లు పని చేసి నిన్ను చదివించి ఒక రూపం ఇచ్చి ఒక స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కష్టపడితేనే ఉంటుంది తల్లి. కొంతమంది ఏమంటారంటే పిల్లలు, ఈ సొసైటీలో ఇప్పుడున్న పిల్లలు ఏంటంటారంటే ఏదైనా తల్లి చెప్పడానికి ప్రయత్నించింది అనుకోండి, ఏమా నీకు తెలియదు, యూ డోంట్ నో. అరే, నిన్ను తెలియకంటేనే నిన్ను కన్నదా? తెలియకంటేనే నిన్ను ఇంజనీరింగ్ చేసిందా? ఏం తెలియకంటేనే నిన్ను డాక్టర్ని చేసిందా? ఏం తెలియకంటేనే నా కొడుకు సొసైటీలో ఒక మంచి పొలిటీషియన్గా ఉండాలి, ప్రజలకి మంచి సేవ చేయాలని తీర్చిదిద్దుందా? తప్పు సోదరా, చాలా తప్పు. ఇప్పుడు సొసైటీ ఆ విధంగా మారిపోయింది. నేనేమంటానంటే మారిపోయింది అన్నదానికంటే మార్చాం మనం. కొంతమంది ప్రవృత్తులు ఏమంటారంటే చాలామంది ఎవరైనా మారుతున్న సొసైటీతో నువ్వు మారాలి. హూ టోల్డ్? సొసైటీ ఎలా మారింది? ఎవడు మార్చాడు సొసైటీని? యూ ఓన్లీ చేంజ్డ్ ద సొసైటీ. ఇప్పుడు సెల్ ఫోన్ మనం మాట్లాడుతున్నాం. సొసైటీ మారిందంటే సెల్ ఫోన్ మీద నుంచి ఊడిపడాలి. ఎవరు తయారు చేశాడమ్మా సెల్ ఫోన్ని? మనమే చేసాము. దానివల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. దట్ ఈస్ సెకండరీ. సొసైటీ తను మారిందే, నువ్వు మార్చావా? యూ ఓన్లీ చేంజ్డ్ ద సొసైటీ. మై డియర్ బ్రదర్, కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి కష్టాలు వస్తే, కొంతమంది చెప్తున్నాను, కష్టాలు వస్తే తన భార్యకి, పిల్లలకి మీద ఉన్న శ్రద్ధ తల్లిదండ్రుల మీద పెట్టరు. వై? ఎందుకు? మిమ్మల్ని కన్నారు వాళ్ళు కని టోల్ని చేస్తే మీరు ఈరోజు ఈ విధంగా ఈ సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా తిరుగుతున్నారు. భార్యని, పిల్లల్ని చూడొద్దని కాదు, ద సేమ్ టైం తల్లిదండ్రులను కూడా చూడాలి. ఒక చిన్న కథ చెప్తాను, అదంతా మీకు తెలిసిందే. తల్లికి అస్వస్థత వచ్చిన తర్వాత మా యాజకులుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఇప్పుడులాగే క్యాబిన్కి పిలుస్తాడు. పేషెంట్తో వచ్చిన బంధువుల్ని కానీ, కొడుకుని కానీ, తండ్రిని కానీ పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏదో చెప్పాడు, బయటకు వచ్చేసాడు. తల్లి కొడుకు ఇద్దరు పైన. తల్లి ఊరుకుంటుందా? వేరేదే నాన్న, ఏం చెప్పారా డాక్టర్? ఏం లేదమ్మా, నీకు తగ్గిపోద్దంట, తొందరగా తగ్గిపోతుంది, మంచి మందులు వాడాలంట చెప్పారు. తల్లి ఆగిపోయిందట. నిల్చొని, అరే నిలబడరా అంద. నిల్చో. అరే నాన్న, నాకు నువ్వు పుట్టావా, నీకు నేను పుట్టాను? అదేంటమ్మా అలా మాట్లాడతావు? నీకే కదా నేను పుట్టాను. ఓకే, ఇది చెప్పింది విను. డాక్టర్లు పేషెంట్లకి ఏం చెప్తారో, పేషెంట్లతో వచ్చిన బంధువులకి ఏం చెప్తారో
అంత తక్కువ దాన్ని కానరా నేను. సరే, అయిందేదో అయింది. కాకపోతే నీకు ఒక చిన్న ఇది చెప్తున్నా, ఇప్పటికైనా నీకు పనికి వస్తుంది. ఈరోజు రేపో ఎప్పుడో ఒకరోజు నేను పైకి వెళ్ళక తప్పదు. అప్పుడు ఏం చేస్తావంటే, నా చితికి నిప్పు పెడతావు కదా నివ్వని, నా కొరిమితో పెట్టద్దు, నన్ను కొరిమితో పెట్టద్దు, చిన్నగా ఉంటుంది. ఎందుకంటే అగ్గి నీ చేతికి తగిలి చెయ్యి మండుతుంది. నాకు కాకపోతే ఏం చేస్తావంటే, ఒక పొడవు కర్ర కట్టుకొని ఆ కర్రతో కొరిమి చివరకు కట్టి దానికి నిప్పు పెట్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు అగ్గంటే భయం నాన్న అని చెప్తుంది తల్లి, చెప్తుంది. దట్ ఈజ్ మదర్, దట్ ఈజ్ మదర్. అది తల్లి ప్రేమ. అది వదిలేసి తల్లి 60 దాటితే వృద్ధాశ్రమంలో పుట్టేసి ఈరోజు పెళ్ళం వచ్చింది కదా అని, పెళ్ళం బెల్లం అయిపోయింది, అమ్మాళ్ళం అయిపోయింది. ఆలోచించండి. మీరందరూ సొసైటీలో చదువుకున్న వాళ్ళు, మంచి తెలివైన, నేను ఎక్స్పెషల్లీ అందరికంటే ఈ సొసైటీని మార్చే శక్తి మన మీ యూత్కే ఉంది. యూత్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, యూ చేంజ్ ద సొసైటీ. మీరు ఏమైనా చేయగలరు. పాత దానికి వెళ్ళి పాత విలువలు తెలుసుకొని, ఎథిక్స్ అన్ని తెలుసుకొని సొసైటీని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరిని కించపరచడానికి చేసే వీడియో కాదు ఇది. అదేవిధంగా తర్వాత మిడిల్ క్లాస్ మనిషి ఒకటి ఉన్నాడు. ఆవిడ కూడా వాళ్ళ ఆవిడే ఏం చేసిందంటే, అమ్మని వదిలేయాలి, ఎక్కడనే లాభం లేదు, దగ్గుతుంది, ఆవిడకి అది ఉంది ఇది ఉంది, దగ్గుతుంది, పిల్లలు ఉన్నారు, జబ్బులు వచ్చేస్తాయి, లేని పని వస్తాయి అంటే పిల్లం బాధ భరించలేదు. అలాగని తల్లిని వదలలేదు. ఇది మిడిల్ క్లాస్ మనిషి. ఒకరోజు తింటే ఒకరోజు ఉండడానికి ఏం చేస్తాడు, తల్లిని ఎట్లాగో వదిలేయాలి, దీంతో పడలేం అనేసి ఇక తల్లిని భుజాన్ని వేసుకుని ఒక అరణ్యకి వెళ్ళిపోతున్నాడు. అంతే, ఆడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. వెళ్ళిపోతున్నప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఓహో వీడు నన్ను ఎక్కడో వదిలేస్తాడు. సో తల్లి తన బిడ్డ జాగ్రత్త గురించి ఏం చేసిందంటే, ఒక కొమ్మను తింపింది వీడికి తెలియకంట. ఆ కొమ్మకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళింది. అంటే డిస్టెన్స్ కూడా కరెక్ట్ మెయింటైన్ వేసుకుంటూ వెళ్ళింది. కొమ్మ అయిపోతే మధ్యలో అయితే కొంత దూరం వెళ్ళినాక నిర్మానుష్యమైన ప్రదేశంలో తల్లిని వదిలేసి బయలుదేరి ఇంటికి వస్తుంది. నాన్న జాగ్రత్తగా వెళ్ళాలి, నువ్వు ఇది మృగాలున్న అడవి, జాగ్రత్తగా నువ్వు వెళ్ళాలి, ఇంటికి చేరాలి. సరేలే అనేసి ఇప్పుడు వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక తడబడుతున్నాడు. త్రావ్ అనేది కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. అలా కొంచెం దూరం ఒక ఆకు కనిపించింది. ఆకును తట్టి ఆ ఆకు దాటితే ఇంకొక ఆకు కనిపించింది. అలాగ ఆకు గుండా వీడి గడపలోకి వచ్చేసాడు. తర్వాత కొంచెంసేపు ఆలోచించి చూస్తే ఏంటి ఇది మిరాకిల్లో, ఆకులేంటి కరెక్ట్ రావటం ఏంటి అనేసి ఆలోచిస్తే అప్పుడు తను చేసుకున్న తప్పును తను తెలుసుకున్నాడు. అమ్మా అనేసి కేకేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తే మృగాలున్న అడవిది. ఇంకెక్కడమ్మా, ఏ మృగమో ఏం చేసిందో ఆ భగవంతుడికి తెలియలే. ఈ మృగం వదిలేశాడు కదా అక్కడ. అది తెల్లట్టే. నీకు ఎన్ని జబ్బులు వచ్చినా, తను చనిపోతానని తెలిసిన ఇన్ని కడుపులు పెట్టి కాపాడుకుంటుందా తల్లి. ఇలాంటి తల్లిని అక్కడ ఇక్కడ వదలకండి, ఇక్కడ పెట్టి చూసుకుంటాం తల్లి. అది తల్లి ప్రేమ. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరికి కించపరచడానికి చేయలేదు వీడియో. కొంతమంది అయినా మారితే ఈ సొసైటీ బాగుంటే అందులో నా స్వార్థం కూడా ఉంది. ఈ సొసైటీలో నేను కూడా ఉన్నాను కదా. దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి, నా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. తల్లిని మించిన దైవమే లేదా సోదరా, తల్లిని మించిన దైవమే లేదు. నువ్వు ఎక్కడికి తెల్లవారు వెళ్తే తల్లి తండ్రి కాలు దండం పెట్టాలి వెళ్ళావనుకో, యు ఆర్ ద సక్సెస్ఫుల్ మ్యాన్. ఈ వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాతృదేవోభవ.